వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర లేదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ తేల్చి చెప్పినట్లు సమాచారం. భారీ వర్షం కారణంగానే హెలికాప్టర్ దారి తప్పి ప్రమాదానికి గురైనట్లు ఆర్కే త్యాగి నివేదిక వెల్లడించినట్లు తెలుస్తోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర లేదని కేంద్రం ఏర్పాటు చేసిన ఆర్కే త్యాగి కమిటీ నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 8:38 హైదరాబాద్ నుంచి చిత్తూరు బయలుదేరిన హెలికాప్టర్ రుద్రకోడు కొండను ఢీకొట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో అంచనా వచ్చారు. అయితే ఈ ప్రమాదం వెనుక భారీ కుట్ర ఉందని కొన్ని ఛానల్స్ లో వార్తలు వచ్చాయి. అవన్నీ నిజం కాదని వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై 3 నెలల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన త్యాగి కమిటీ కొండను ఢీకొట్టడం వల్లే హెలికాప్టర్ కూలిపోయినట్టు నిర్ధారణకు వచ్చినట్టు చెప్తున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 9:38 వరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో టచ్ లో ఉన్న పైలట్ ఆ తర్వాత అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. భారీ వర్షం కారణంగా చిత్తూరు వెళ్లాల్సిన హెలికాప్టర్ దారి తప్పి కర్నూలుకు 40 నాటికల్ మైళ్ల దూరంలో రుద్రకోడూరు కొండను ఢీకొట్టినట్టు త్యాగి నివేదికను సమర్పించినట్టు సమాచారం. వైఎస్ మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని త్యాగి నివేదిక స్పష్టం చేసినట్టు చెప్తున్నారు. సిబిఐ విచారణ మాత్రం ఇంకా నత్తనడుగు నడుస్తోంది. కాక్పిట్ వాయిస్ రికార్డును డీజీసీ అందజేసే వరకు విచారణ ముందుకు సాగదని సిబిఐ చెప్తున్నట్టు సమాచారం.